ఈరోజు భారతదేశంలో మళ్ళొకసారి నీట్ పేపర్ రద్దవడం జరిగింది. ఈ నీట్ యొక్క స్కామ్ ఇప్పుడు కాదు, గత 10 ఏళ్లలో 89సారి ఇది పేపర్ లీక్ అవ్వడం. ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉందో అది పలుమార్లు విఫలం అవుతూనే ఉన్నది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. కానీ దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్య కూడా తీసుకోలేదు. మన మోడీ గారికి కేవలం భారతదేశంలో రాజకీయాలు చేయడమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు, దేశం యొక్క ప్రగతి అనేది వారికి అవసరం లేదు. వారికి ఎంతసేపు 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ఒక ధ్యాస తప్ప ఈ మరి విద్యార్థులకు ఒక నిష్పక్షపాతమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి స్కాములు జరగకుండా ఒక మంచి విద్య ప్రతి ఒక్క పేదవారికి కూడా అందాలి అనే ఒక చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ నీట్ అనేది గత ఏడాది కూడా స్కామ్ అయింది, ఆ ముందు కూడా స్కామ్ అయింది 2023లో కూడా. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమీడియట్ గా వారు రిజైన్ చేయాలి వారిని. అండ్ వెంటనే ఈ నీట్ స్కామ్ ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళని తక్షణమే శిక్షించాలి, వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే ఎంతో మంది, కోట్ల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్ కోసం వాళ్ళు ఒక ఏడాది నుంచి ప్రిపేర్ అవుతూ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో అహర్నిశలు కష్టపడి వాళ్ళ పిల్లలను చదివిస్తూ వేలాది వేలు ఫీజులు కోచింగ్ సెంటర్లలో కడుతూ ఆ కోచింగ్ సెంటర్లలో వాళ్ళ స్థాయికి మించి కూడా వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అనే ఒక ఉద్దేశంతో కట్టినా కూడా వాళ్ళ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఇప్పుడు అదే ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మాకు డబ్బు ఉన్న వారికే ఈ రోజు భారతదేశంలో విద్య దక్కుతుంది అన్నట్టు, ఈ రోజు డబ్బు ఉంటేనే ఆ నీట్ పేపర్ లీక్ అవుతుంది, డబ్బు ఉన్న వారికే మొత్తం మీరు అన్ని నిరుపేదలకు ఏం లేదు. మోడీ గారు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోండి, జర కొద్దిగా సొయ్యికి రండి. విద్యార్థులకు కావాల్సింది విద్య, మీ 1 నేషన్ 1 ఎలక్షన్ కాదు. మీరు ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపి ఉండొచ్చు, అవన్నీ మాకు అవసరం లేదు. మాకు కేవలం మా ఎగ్జామ్స్ అనేది కరెక్ట్ జరిపించి మా ఎగ్జామ్స్ యొక్క మా రిజల్ట్ మాకు కరెక్ట్ ఇచ్చి మా స్కామ్లు జరగకుండా మా భవిష్యత్ని దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాం, మా భవిష్యత్ని కాపాడాలని చెప్పి పిఎం ఇస్ కాంప్రమైజ్డ్ అనేది ఈరోజు మళ్ళొకసారి కూడా ప్రూవ్ అయింది. సో మోడీ గారు మీరు అనర్హులు ప్రధానమంత్రికి ఉండడానికి, ఎందుకంటే మీకు ఒక ఎగ్జామ్ ని చేపట్టడానికి మీతో సాధన అయితే లేదు.